ఇక్కడ గిరిజనులు నమ్మినరు, మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి లాంటి వాడు చెప్తే నమ్మలే. అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాడు. బీసీ డిక్లరేషన్కి సిద్ధరామయ్య గారిని, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి ఖార్గే గారిని, రైతు డిక్లరేషన్కి రాహుల్ గాంధీ గారిని, యూత్ డిక్లరేషన్కి ప్రియాంక గాంధీ గారిని, మొత్తం మేనిఫెస్టోకు సోనియా గాంధీ గారిని, ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ ఢిల్లీకి వెళ్ళి దించి వీళ్ళు చెప్తే నమ్మతలేరు, లోకల్ వాళ్ళు వీళ్ళు బట్టెబాజుగాళ్ళని తెలుసు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిగో ఇట్లాంటి విడుదల చేశారు. ఇవాళ మనం ఆలోచించాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది, ఇన్ని రకాల మోసం చేసి గద్దెనెక్కితే బాబాసాహెబ్ అన్ని పెట్టిండు అంబేద్కర్ గారు, ఒక్కటి మర్చిపోయిండు. ఇది నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇట్లాంటి లంగలు దొంగలు ఓటేసి రాజ్యంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా దించాలనేది మాత్రం మర్చిపోయింది సార్. ఎందుకంటే గింత దొంగలు ఉంటారని తెలియదు ఆయన. మమ్మల్ని అడుగుతున్నారు, నేను ఉత్తగా చెప్తలేను, నేనేదో బాధతో అని చెప్తలేను. నేను మొన్నటికి వస్తున్న భవన్కు గిడ సిటీ సెంటర్ కాడ 2 నెలల కిందట ఒక ఆటో ఆయన వచ్చిన పక్కకు ఆగిండు. నేను ఉత్తగా కూడా చెప్తున్నా, అమ్మతో జరిగింది చెప్తున్నా. పక్కకు వచ్చి ఆగిండు, అద్దం దించు అన్నాడు. దించే వరకు సాబ్ కేసే అన్నాడు. అంటే నేను వచ్చాము ఆప్కా నామ్ అంటే మహమూద్ అన్నాడు. సరే మహమూద్ భాయ్ క్యా చల్ రా అంటే క్యా సాబ్ సబ్ బర్బాద్ అన్నాడు. బర్బాద్ అంటే ఏమైంది భయ్ అంటే, అరే ఇస్సే పहले 2000 मिलता था दिन में, आज 1000 भी नहीं मिला, मैं क्या करूँ, क्या करेंगे फिर महमूद भाई అంటే क्या कुछ नहीं कर सकते क्या साहब అన్నాడు. क्या करूँ, एक ఓట్ का सजा 5 साल है ना महमूद भाई, ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష కదా, ఏం చేయాలి అన్న. నేను कोई तरकीब नहीं है क्या साहब అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఇక మరి రాజ్యాంగంలో ఒక్క ఉపాయం మర్చిపోయిండు. డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఆ ఊహించుంటాడు, గిసొంటి లంగలు ముఖ్యమంత్రులు అవుతారు, గిసొంటోళ్ళు ప్రధానమంత్రులు అవుతారని. పాపం ఆయన మంచోడు కాబట్టి ఆలోచన రాలే, ఆలోచించిండు కానీ రీకాల్ వ్యవస్థ పెట్టలే. నిజంగా ఇవ్వాలి నేను చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్లకి నేను పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క. ఇది నా మాట కాదు. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడు, రాంగ పొంగ పోయేటలో పట్టుకోండి. ఎవరైనా సరే, కులం మతం ఏదన్నా కానీ, ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి, ఏం సంగతి అన్న, ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే వీని జల్దీ పంపిర్రు ఏదైనా చేసి అంటారు. నేనేమంటున్నా అంటే దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది కూడా, నేను సుప్రీంకోర్టు తీర్పు బాగుంది, గవర్నర్లకు కట్టడి చేసింది, మరి మన స్పీకర్లకు కట్టడి చేయొద్దా? 10 మంది మన టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి సంకల కూర్చుంటే స్పీకర్ గారికి మనం షికాయత్ చేసి 14-15 నెలలు అయితే కూడా మరి ఆర్టికల్ 10ని ఇంత దారుణంగా అవమానిస్తుంటే, యాంటీ డిఫెక్షన్ ఆర్టికల్లో షెడ్యూల్ 10 మనం ఇంత దారుణంగా అవమానిస్తే మరి వారి మీద కూడా నియంత్రణ ఉండొద్దా? ఇట్లా డెఫినెట్గా వాళ్ళ బాబాసాహెబ్ స్ఫూర్తితో వారి ఆలోచన ధారలో ఇంకొక మాట కూడా చివరిగా చెప్పి నేను ముగించాలి. నేను అమెరికాలో కొంతకాలం చదువుకున్నాను, కొంతకాలం పనిచేసినాను. ఈ రిజర్వేషన్ల అంశం వచ్చే వరకు భారతదేశంలో కొంతమంది కింద మీద అవుతుంటారు, ఎందుకు ఉండాలి రిజర్వేషన్లు, అర్జెంటుగా తీసేయాలి, మెరిట్ ఉండాలి, అవన్నీ మాట్లాడుతుంటారు. కరెక్టే, నువ్వు చెప్పేది కొంతవరకు సమంజసమే కావచ్చు. పెట్టింది 10 ఏళ్ళకి పెట్టిరు కదా, 20 ఏళ్ళకి పెట్టిరు కదా అని కూడా మాట్లాడతారు. కానీ అయిపోయిందా మరి? కావాల్సిన మార్పు, భారతదేశంలో రావాల్సిన మార్పు, మనం అనుకున్న పరిస్థితి నిజంగానే సమాజం వచ్చిందా? వచ్చింటే మీరు చెప్పేది కరెక్ట్, 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో తీసేయాలనేది. కానీ వచ్చిందా? ఇవాళ కూడా ఈ రోజుకి కూడా నిజంగా భారతదేశంలో మనిషిని మనిషిగా గౌరవించే పరిస్థితి వచ్చిందా? ఇంకెక్కువైంది. ఇతర మతం పేరిట పంచాయతీలు, పనికిమాలిన వ్యవహారాలు ఇంకెక్కువైనాయి. కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. ఇంకా కూడా ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా ఇంకా కూడా జరుగుతలేవు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రిజర్వేషన్లు అనగానే ఆ చట్రంలోనే బాబాసాహెబ్ను బిగించి ఆయనను చిన్నగా చేసి చూపెట్టే కార్యక్రమం కేవలం కొన్ని జాతులకు మాత్రమే న్యాయం చేసిండు, దేశానికి కాదు అనే ఒక బదనాం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో కొంతమంది. నేను చూసిన మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో, అంబేద్కర్ బోల్నా ఫ్యాషన్ హోగా. బరాబర్ ఫ్యాషన్, తప్పేమున్నది? అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి. మీలాగా చెడు చేయలే, మీలాగా దేశానికి గబ్బు పట్టియలే, మతం పిచ్చి లేపి పిచ్చోళ్ళని చేసి దేశంలో వేరే ముచ్చట లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఇంకేం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని. మంచి కోసం ఆలోచించిండు, ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే. ఆయన కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఆయన కావాలంటే ఆయనకున్న తెలివికి చాలామంది ఇప్పుడు మనోళ్ళు, మన ఇళ్ళల్లో పిల్లలు కూడా ఎక్కడనో సెటిల్ అయినరు, మళ్ళీ రారు కూడా తిరిగి మళ్ళీ ఆలోచనలు కూడా లేరు. వస్తావురా భయ నన్ను అడిగితే మా దోస్తులను వాళ్ళని వీళ్ళను ఏముందని ఆడుకొస్తే మళ్ళీ చుట్టాలు గిట్టాలు అంతా సతాయిస్తారు, ఈడనే మంచిగా సుకూన్ ఉన్నది. అట్లా ఆయన కూడా చూసుకోవచ్చు.